केंद्र स्थापन केला हे घोटीवाल्याच्या मदतीनं आणि पटनापूरच्या मदतीनं। त्यावेळेस कसलाही गंध नव्हता, ध्यानाचा गंध नव्हता, माहिती दुसऱ्या शैक्षणिक गंध नव्हता, आध्यात्मिक नव्हता, काही नव्हता। खाणे पिणे राहणे एन्जॉय करणे झगडे करणं हेच आमच्या गावाची परिस्थिती होती। परंतु ज्यावेळेस 1999 मध्ये बाबाजींचं पाऊल इथं लागलं, संतांचे चरण या गावाला लागले आणि तेव्हापासून गावामध्ये जी हळूवार प्रगती होती, कोणती प्रगती एकदाच होत नाही। आजच जन्मलेला मुलगा उद्याच काही मोठा होत नाही, त्याप्रमाणे हळूवार लोकांमध्ये बदल येत आपल्या सर्व गावातील ज्या ध्यान मार्गात आले, त्या ध्यान मार्गाचा फायदा असा झाला का गावामध्ये रोज ध्यानधारणा आरती सुरू झाली आणि बाबाचे विचार हळूहळू फिरवत गेले गावामध्ये। आणि त्या विचारांना माणसामध्ये आमच्या गावातील लोकांमध्ये प्रगती अशी झाली का त्यांच्या विचारामध्ये त्यांच्या आचारामध्ये जे वागणूक होती त्यांची, माणसासोबत कसं बोलायचं, समाजात कसं राहायचं आणि बाहेर शिक्षण कसं घ्यायचं। ఆయననే కాదు పూర్వం ఉన్నటువంటి గొప్ప గొప్ప మహాత్ములు ఋషులు యోగులు వీళ్ళంతా కూడా కారణం। వీళ్ళు చెప్పినటువంటి మాటల్లో దేనికి పనికొచ్చేటటువంటి మాటల్లో అది ఎవరికి ఉపయోగార్థమైనటువంటి మాటలు, ఇది దేశానికి మానవ మనుగడకు గనుక మనమంతా కూడా మంచి బుద్ధిని నేర్చుకోవటానికి ఉన్నటువంటి కేంద్రాలే ఈ కేంద్రాలు। బాబావారు ధ్యాన కేంద్రాలు ఎక్కడంటే అక్కడ ధ్యాన కేంద్రాల యొక్క సంస్థాపన ఎందుకు చేశారు, ఇన్నిగానం ధ్యాన కేంద్రాలు ఎందుకు నిర్మించారు? ఇప్పటికే మనకు మన పోషెట్టి గారు గాని లేకపోతే కోయిపెరె మహారాజ్ గారు గాని ఇంకా పేరు తెలియదు గాని ఇంకా ఎంత చక్కగా ఈ ముగ్గురు వక్తలు ఎంత మంచిగా మాట్లాడారు తెలుసా? అవి ఎవరి కోసం? మన కోసమే। అయినప్పటికీ మనము మంచిగా విని తరించడానికే కాదు, గొప్పగా మనం ఎదిగి బాగా డబ్బులు సంపాదించి నేను ఏదో ఒక గొప్పగా తయారవ్వాలనేది కాదు। ఈ దేశానికి ఈ ప్రపంచానికి మానవ మనుగడకు మనుషులందరికీ కూడా ఉపయోగార్థమై మన జీవితం సార్థకం అవ్వాలి, అందుకోసమే వాళ్ళు ఉపదేశించారు। ఏ మహాత్ముడైనా సరే ఆయన భారత ఖండంలో, ఇదే భారత ఖండంలోనే కాకుండా అఖండ భారత ఖండంలో ఏ వైపున పుట్టినా కూడా ఆయన ఈ ప్రపంచం ఈ విశ్వం గురించి ఆయన బోధించి ఉంటారు గనక ఈ ఆత్మ జీవం ఉన్నప్పుడే ఈ ఆత్మ జ్యోతిని మనము దర్శించుకోమంటున్నాడు బాగా। ఏనాడో ఒకనాడు ఈ శరీరం నశించి, శరీరం ఎప్పుడు శాశ్వతం కాదు, కానీ ఆత్మ శాశ్వతమైంది। ఈ దేహం అనే దేవాలయంలో ఈ ఆత్మను జ్యోతి స్వరూపాన్ని మనము ఎక్కడైతే ఇక్కడ నుదురులో బొట్టు పెట్టుకుంటామో ఇది ఇక్కడ బాబా త్రివేణి సంగమం అన్నారు, కైలాసము అన్నారు, దీన్ని శివుడి దర్శనము అన్నారు। జీవాత్మ ఇక్కడ, శివుడు ఇక్కడ। జీవ శివాచి ఢాలుని ఘాటి పరమాత్మ పాహాయ దృష్టి। జీవాత్మను సద్గురు యొక్క కృప ద్వారా మనం ధ్యాన నిష్టలోకి వెళ్ళిపోతాం। అప్పుడు ఆ ధ్యానంలో ఈ జీవాత్మ ఇక్కడికి రావాలి। మనం ఎన్ని ప్రాపంచికంగా ఎన్ని పదవులు చేసినా, ఎంత డబ్బున్నా, కోటీశ్వరులైనా కాంది మానవ జన్మ సార్థకం కాదు। జీవాత్మ ఎప్పుడైతే జ్యోతి దర్శించుకుంటామో ఈ మానవ జన్మ అప్పుడు మనకు సార్థకమైతుంది। ఇదే మానవుని యొక్క జీవిత పరమావధి। ఈ జీవిత పరమావధి కోసమే ఋషులు మునులు బాబావారు ఎక్కడికి వెళ్లారు? అడవులకు, మలంగి అడవులోకి వెళ్లి 12 సంవత్సరాలు ధ్యానం చేశారు। ఎందుకోసం? మరి వాళ్ళకు ఉంది, వ్యవసాయం ఉంది, అంతా ఉంది, ఎందుకు వదిలి వెళ్లాల్సిన అవసరం ఏముంది వాళ్ళకు? వాళ్ళు ప్రాపంచికంగా పోలేదు, కుటుంబం కోసం వెళ్ళలేదు, ధనం సంపాదించాలని కాదు, మేడలు సంపాదించాలని కాదు, బంగారు మందిరం కట్టాలని కాదు, తన ఆత్మను తాను దర్శింపజేస్తున్నాడు, ఆత్మ స్వరూపులైపోయిన వాళ్ళు। అందుకనే ప్రతి ఒక్కరిలో ఆత్మను దర్శింపజేస్తున్నారు పిల్లలు। అందుకని మనం జీవనం ఉన్నప్పుడే, మన ఆరోగ్యం బాగున్నప్పుడే మనము ఈ ఆసనం వేసి ధ్యానం చేసి మనము జ్యోతిని దర్శించుకోవాలి। జ్యోతి గురువు లేని జీవి గుడ్డి జీవి, గురువు లేకపోతే జీవి అంధకారంలో వెళ్ళిపోతుంది, మరణించడానికి వెళ్ళిపోతుంది,
అంధకారంలో నరకంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి గురువు ఉంటే వెలుగు వైపు వెళ్తుంది. చీకటి వెలుగు, గు అంటే చీకటి, రు అంటే వెలుగు, రెండే ఉన్నాయి తోవలు. చీకటి వెలుగు, గురువు కావాలి. ప్రతి మనిషికి గురువు కావాలి. ఎందుకు గురువు? మనని వెలుగు వైపు తీసుకునే గురువు మనకు కావాలి. బోధలు చేసి, యజ్ఞాలు చేసి, యాగాలు చేసి మోసం చేసే గురువులు, దక్షిణాలు అడిగే గురువులు మనకు అవసరం లేదు. మన గురువు మనకు ఎలా ఉండాలి? మనం వెలుగు వైపు, అజ్ఞానం అనే చీకటి నుండి మూఢనమ్మకాలను తీసి మన జీవ మరణం సీదా వెలుగు వైపు తీసుకువెళ్ళే गुरु మనకు कावाल. आणि आपल्या जीवनामध्ये याचं आचरण करायचा प्रयत्न करावा. बरेच लोक बरेच पद्धतीने बोध केले. माझा कोयपुरे दादाला मी सांगतो, जत्रा आणि खतरा सांगू नका. आध्यात्मिक मार्गामध्ये आलेले सर्व सद्भक्त याचे सर्वांचे मन लोणीसारखा कोमल असते. कुऱ्हाडीनं घाव झालं म्हणजे कुऱ्हाडीनं लागलं तर त्याला औषध आहे, डॉक्टर आहे सुधारायला. पाय मोडलं तर त्याला सुधारता येते, हात मोडला तर सुधारता येते, काय झालं तर सुधारता येते. मात्र अंतःकरण मन, मनावर धक्का बसला की याला औषध नाही, डॉक्टर नाही. तर हे जे बी सत्संगामध्ये, आध्यात्मिक मार्गामध्ये, फुलाजी बाबाचे कार्यामध्ये जे प्रवचन करणारे लोक चांगलं सांभाळून शब्द बोलावं. पुढच्या माणसाच्या अंतःकरणाला धक्का लागू नये असा प्रवचन करावं. 1 तास करण्याऐवजी अर्धा तास करा, अर्धा तासापेक्षा 15 मिनिट करा, 15 मिनिटपेक्षा 5 मिनिटं करा. मात्र मोलाचं मार्गदर्शन करा. त्याच्यामध्ये टाकून बाहेर आलेला आहे, म्हणजे या सृष्टीला बघितलेले आहे असं एका व्यक्तीने सांगितलं. पण दादाजीने इतकं जवळ आणून सांगितलं की फुलाजी बाबांना असं सांगितलं म्हणे की त्याचा आत्मा सुद्धा देव आहे. तर आत्माच काय देव आहे, इथून आपण विचार करूया. मग माझा आत्मा देव आहे, मला प्रपंच आहे, मला मूल आहे, मला संपत्ती आहे, मला शेती आहे. मग मला फुलाजी बाबाकडे का जायची जरूरत आहे? आत्मा आहे ना. फुलाजी बाबाची आपण गोष्ट धरू की माझ्यामध्ये आत्मा आहे, तोच आत्मा माझ्यामध्ये परमेश्वर आहे. एवढं बाबाजींना सांगून जगातले पूर्ण संत सांगतात की तुम्हाला सद्गुरूचं ज्ञान पाहिजे, आध्यात्मिक ज्ञान पाहिजे, परोपकार पाहिजे, मयादया पाहिजे. मग त्या गोष्टीला दादानी हे सांगितलं, फुलाजी बाबांना एवढं जवळचं सांगलं की तुमचा आत्माच देव आहे. मग माझ्यामध्ये जर देव असून जर मी कोण्या गोष्टीमध्ये परेशान आहे, मला काय कमी आहे? पती पत्नी आहे, मूलबाळ आहे, माझं शरीर चांगलं आहे, माझ्या मेहनतीच्या हिशोबाने मध्ये मला माल होतो, शेती होतो, घर आहे, शिक्षण आहे, तरीही मन परेशान आहे. म्हणजे संतांनी जी गोष्ट सांगितली होती, तुझ्यामध्ये देव आहे, ते देव जोपर्यंत तुला कळणार नाही तोपर्यंत तो माणूस परेशान राहणार नाही. रूपात रात्र जागवायचं काम केलं. आतापर्यंत बरेच वक्त्यांना आपल्याला इथं त्यांचे विचार, अमूल्य विचार, त्यांनी अमृतासारखे शब्द आपल्या कानी पाडले आणि मी त्यांच्या चरणी नतमस्तक होऊन मी माझ्या परीने 2 शब्द बोलण्याचा प्रयत्न करतो. तर आज इथं या सोनकास गावामध्ये 25वा सत्संग सोहळा. सत्संग सोहळा म्हणजे सत्य जसं की सत्संगमध्येच सत्याचा विचार, सत्संगमध्येच जे आम्ही संतांनी आम्हाला जे त्यांचे जे वचन सांगितलेले वचन, त्यांचे जे अनुभव, हेच इथं सर्वांना संतांचे विचारच मांडले. कोणी बी कोणाच्या घरच्या गोष्टी कोणी इथं काही सांगितलं नाही. त्यांनी त्यांच्या जीवनामध्ये अनुभव आलेले विचार सर्वांनी आपल्या पुढे मांडले. तर आपल्याला याच सत्संगामधूनच तुकडोजी महाराजांनी म्हणलेलं आहे, सत्य ज्ञानाने जीव उद्धारते रे, भाव भक्तीने देव वस होते रे. तर असं हे सत्संग आम्हाला हे बाजारामध्ये मिळायची चीज नाही आहे आणि यांना पैशाने विकत घेतो असं पैशाने बी हे भेटायचं नाही आहे. तर याच्यासाठी संत तुकाराम महाराज म्हणले, तूच आहे तूच पासी परी जागा चुकलासी. हेच जागा आम्हाला संतांना दाखवली
आणि ती जागा बाबाजीने दाखवली. ध्यान समस्त फलोका परदाता आहे. आणि आम्हाला या ध्यानामधूनच ज्ञान तन मन अर्पण आरती तुझे करतो मी. तन मन अर्पण सर्व सुखाचा दाता आहे तू. जय 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 फुलराज दयाळा. जय 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 फुलराज. अगस्त तिसरा जन्म घेऊनी केले जगाचे कल्याण. अगस्त तिसरा जन्म घेऊनी केले जगाचे कल्याण. शुद्ध बनविले देऊनी आत्मज्ञान फुलाए. देऊनी आत्मज्ञान तव कृपा. पुरुषाला हाक मारलं तर आपल्या स्वप्नामध्ये कोणातरी रूपानं येऊन आपलं संकष्ट नाही जे करतात. हे सूक्ष्म हे ज्योत आहे. या रूपानं जाऊन सरी निर्गुण सगुण अनेक रूपानं जाऊन आपल्या भक्ताचे कामं करतात. तर हे जे माणूस पोहोचला महात्मा हेच ह्यात आहे. आत्मज्ञान, तत्वज्ञान, ईश्वरज्ञान आणि विज्ञान इथूनच गेलेले आहेत. ते आत्मापासूनच गेलेले आहेत. आणि हे करत चाललेले आज आपण इथं गेलो पण हे राहिले. म्हणजे आत्मज्ञान म्हणजे ध्यानाला बसा ही डिग्री आपण प्राप्त करू शकतो. हे लक्षात ठेवा. ही भारताची संस्कृती आहे, फुलाजी बाबाचे नाही. आणि याच्यामध्ये 5 तत्व दिलेले आहे. 5 तत्वमध्ये काय? पृथ्वी, आकाश, अग्नी, वायू, जल. आणि एखादे या ध्यानातून हे 5 तत्वाचा आत्मा आहे. या ध्यानातून 20 वर्षे, 30 वर्षे, 40 वर्षे जर तपचारी केले तुम्ही, बाई हो, गडी हो, कोणी मुलगा हो, नक्की हे चिरकाळ ज्ञान होते. माग मी कुठं होतो, कशाला आलो, करायचं काय, स्वतःचा अनुभव आहे. आणि आलो कुठून आणि जायचं कुठं एवढं ज्ञान होते माणसाला. ध्यान तुम्ही असं म्हणू नका. आणि याच्यामध्ये पतंजली हे ग्रंथात हे योग विज्ञान दाखवलं तुम्हाला. याच्यामध्ये खुणा करून ठेवल्या. कुणाला समजलं नसेल, कोणी वाचवणारा असले तर 1 घंटाभर याचा संपूर्ण अर्थ करून देतो. तुम्ही देखील याच्यामध्ये काही छोट्या छोट्या शिड्या होतात. 18 शिडी, 8 शिडी म्हणतो, 18 शिडी हे. आणि अशा 21 शिड्या होता माणसाला. आणि प्रत्येक माणसामध्ये स्त्री पुरुषामध्ये होता. आणि याला एक वेळ आत्मा जर वध झाला तर तुम्हाला दुसऱ्या कोणत्या गोष्टींच्या इच्छेनं कार्य होऊ शकते.